ఇదిగోండి ఒక ఒక గ్లాసు మినపప్పు వేసి ఒక గుప్పుడు వేసాను. సో పూర్తిగా పొట్టు తీయలేదండి. పొట్టు తీయకూడదంట, ఫైబర్ అంట. మనకి అలవాటు కదండి, ఏదో తీయకపోతే మనకి ఒకలా ఉంటుంది. ఏదో 2-3 సార్లు తీసాను, మిగతా పొట్టు ఉంచేసా. ఇదిగోండి ఒక గ్లాసు సజ్జలు, 2 గ్లాసులు జొన్నలు నైట్ 8 గంటలు ఊరబెట్టానండి. రాత్రి ఊరబెట్టాను. పొద్దుట ఆ పుల్లగా ఉన్న నీళ్ళు పారేసి మళ్ళీ మంచినీళ్ళు పోసాను. ఇదిగోండి మెంతులు, అటుకులు అండి, 2 స్పూన్లు అటుకులు, 1 స్పూన్ మెంతులండి. ఇవి దీంట్లో చేరి రుబ్బేద్దామండి. ఆ జొన్నలు సజ్జలతో చేరి అటుకులు, తర్వాత వచ్చి మెంతులు కలిపేద్దాం. మీరు మెంతులు మినప్పిండి వేస్తే అండి, మినప్పిండి పొంగిపోయి గ్రైండర్ అంతా అయిపోయి చిందేస్తుంది. అందుకే మీకు ఎప్పుడు మెంతులు మినపప్పుతో కలిపి రుబ్బకూడదండి. వీటితో బియ్యం ఉన్న లేకపోతే సజ్జలు జొన్నలు వేస్తారు కదా దోశలకి, వాటితో వేస్తే మీకు బాగుంటుంది, పొంగకుండా ఉంటుంది, ప్లస్ బాగా గ్రైండ్ అవుతుంది. ఇప్పుడు ఇది మనం ఫస్ట్ అండి ఇది గ్రైండ్ చేసి తర్వాత గ్రైండ్ చేసి 2 మిక్స్ చేసి 8 గంటలు ఊరబెట్టి మీరు ఇడ్లీ దోశ దేనికన్నా వాడుకోవచ్చు అండి. మీరు ఆ రోజు ఎంత పిండి మీకు కావాలో ఆ పిండి మాత్రం ఉప్పు కలుపుకుంటే మీకు ఇడ్లీ అయినా దోశ అయినా బాగుంటుంది. మొత్తం కలిపి పెట్టేశారు అనుకోండి, ఉప్పు మీరు వేసినప్పుడు ఇడ్లీలు చివుండిపోయినట్టు పొంగిపోతూ ఉంటాయి, పిండి కూడా ఫ్రెష్గా ఉండదు. ఆ రోజు కలుపుకుంటే మీకు బాగుంటుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి 8 గంటలు ఊరబెట్టిన తర్వాత వాడుకోవాలి.